హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఏంటి వీడియో స్టార్ట్ చేసిన వెంటనే వెజిటేబుల్స్ అన్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో ఇవాళ అయితే మా ఇంట్లో సంబరాలు ఉన్నాయన్నమాట. సో ఇవాళ ఫస్ట్ సంబరాలు. సో వాటి ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. సో మా కుల దేవతలకి పూజ చేస్తారు. సో మా చిన్నదై రూమ్ అనమాట. సో వాళ్ళ మ్యారేజ్ పిక్ చాలా బాగుంది కదా. సో ఇక్కడ మా పాప ఆడుకుంటుంది అండ్ నేనైతే వీడియో షూట్ చేయడంలో కొంచెం బిజీగా ఉన్నా. మళ్ళీ నా పని వీడియో షూట్ చేయడం అని అనుకోకండి, వర్క్ కూడా చెయ్యాలి. సో ఇక్కడ మా ఇంటి పిల్లలందరూ ఆడుకుంటున్నారు. మా పిన్ని కొడుకు అనమాట, వాడు ఎప్పుడైనా అంతే, అలాగే టెంపర్ చేస్తుంటాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మా ఇంట్లో సంబరాలు అవుతున్నాయి అనమాట. సో ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకున్నా, తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పండిరా, చెప్పరా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఏడుపు మొహం దాన్ని చూడండి అని మా దృష్టిలో చెప్పు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పు. ఈ మా చెల్లి ఏడుపుతుంది చూడండి. సో ఫ్రెండ్స్, ప్రిపరేషన్స్ అన్నీ అవుతున్నాయి. మార్నింగ్ తొందరగా లేచిపోయాం. నేనైతే తొందరగా ఫస్ట్ స్నానం చేశాను. అండ్ ఇక్కడైతే మా చెల్లి అండ్ మా అక్క వంట చేస్తుంది. మా చెల్లి స్వీట్స్ అన్ని ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇంకా మా అమ్మమ్మ అందరూ ఒక్కొక్క పనులు చేసుకుంటున్నారు. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే పంచి కట్టుకోవాలి అండ్ అతనికి పంచి కట్టుకోవడం రాదు. సో అతను నవ్వుతున్నారు ఎలా అని. సో ఇక్కడ గెస్ట్ కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళ కోసం మార్నింగ్ కుకింగ్ చేసింది మా అక్క, వాళ్ళు భోజనం చేస్తున్నారు. అండ్ ఇక్కడ పూజలు చేయడానికి ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ నేను ఇంటికి పెద్ద కోడలు కాబట్టి సో నా ఫార్మాలిటీస్ నేను చేసుకుంటున్నాను. సో ఇక్కడ వంట చేసిన ముందు పూజ చేసి ముగ్గు వేయాలన్నమాట. నాకు వచ్చిన ముగ్గులు నేను వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో నాకు అంత ప్రాపర్గా ముగ్గులు, పెయింటింగ్స్ అయితే నేను బాగా చేస్తాను, చాలా మంచి పెయింటింగ్స్ వేస్తాను. సో నాకు వచ్చినట్టుగా నేను వేసుకుంటున్నాను. సో ప్రాపర్గా సౌత్ ఇండియన్ ముగ్గులు అయితే నాకు రావు, నాకు వచ్చినట్టుగా నేనైతే ఇక్కడ వేసుకుంటున్నాను అనమాట. సో ఇలా ముగ్గేసేసి పూజ చేసేసిన తర్వాతే వాళ్ళు అనేది కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తారు అందరి కోసం. సో ఇలా జరుగుతుంది. అండ్ ఇక్కడ నాకు అందరు గైడ్ లైన్స్ వేస్తున్నారు, మా మరిది, మా హస్బెండ్ అందరూ. ఇలా కాదు అలా చెయ్యి, అలా కాదు ఇలా చెయ్యి, ఈ రాయి మీద ముగ్గేయి, ఆ రాయి మీద ముగ్గేయి. నాకు ఇవన్నీ ఏం తెలియదండి. యాక్చువల్లీ నేను పెళ్ళికి ముందు ఛత్తీస్గఢ్లో ఉన్న, అక్కడే స్టడీ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండేది ఒకప్పుడైతే. నాకు తెలుగు వచ్చేది కాదు. సో ప్రాపర్గా తెలుగు వాళ్ళమే, బట్ అవుట్ సైడ్ సెటిల్ కాబట్టి స్టడీ అన్నీ అంతా అక్కడే అనమాట. సో ఇప్పుడైతే ప్రాపర్ తెలుగు ఇంటి కోల్డ్ని కాబట్టి అన్నీ మంచిగా వచ్చు, అన్నీ నేర్చుకున్నా, అన్నీ చేసుకుంటున్నాను. సో అయిపోయిందనమాట, ముగ్గులు అయితే అయిపోయినాయి. సో ఇంకా యాక్చువల్లీ 2 పొయ్యిలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ముగ్గులు అయితే అన్నీ అయిపోయినాయి అనమాట. ముగ్గులు అయితే వేస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పూజ చేయాలి. సో పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ ఇంట్లో ఉన్నాయి. సో ఇంటికి అయితే వెళ్తున్నాను. సో మా చిన్న, మా బావ, మా పిన్ని అందరూ దాంట్లోనే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. వెళ్ళి రావడానికి ప్లేస్ కూడా లేదు. సో ఒక్కొక్క పని చేసుకుంటున్నారు అనమాట. ఎవరికి ఏం పని ఇచ్చారు సో వాళ్ళు ఆ పని చేసుకుంటున్నారు. సో మా చెల్లి జావ వండుతుంది ఇక్కడ. సో ఇప్పుడు నేను అమ్మమ్మ తీసుకొని వెళ్తున్నాను వేరే రూమ్కి. యాక్చువల్లీ నాకు తెలియదు ఏంటంటే తీసుకువెళ్ళాలి అక్కడికి. సో అమ్మమ్మ అయితే ప్రతిదీ నాకు గైడ్ లైన్ చేస్తుంది, ప్రతిదీ చెప్తుంది, ఇది తీసుకెళ్ళాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. సో నేను వేరే వాళ్ళు ఎలా, మా ఇంట్లో ఎలా చెప్తే, ఎలా చెప్తే నేను అలాంటివన్నీ అవే చేస్తాను అనమాట. ఇంకా ఒక్క స్టెప్ ముందుకైతే అయ్యాను, అంత మంచిదాన్ని. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మా అమ్మమ్మ ప్రతిదీ వేస్తున్నారు. అగరబత్తి, అట్టిపళ్ళు, బెల్లం, అక్షంతాలన్నీ. సో ఇవన్నీ బయట తీసుకెళ్ళాలి అండ్ అక్కడ పొయ్యి దగ్గర పూజ చేయాలన్నమాట. సో ఎప్పుడు ఏంటి ఎలా చేయాలన్నీ చెప్తున్నారు అమ్మమ్మ నాకు. సో ఫైనల్ ఇప్పుడైతే నేను బయటికి వెళ్తున్నాను. సో వీడియో షూట్ అయితే వేరే వాళ్ళు చేస్తున్నారు, చిన్న బాబాయ్ చేస్తున్నాడు. ఎవరికంత టైం లేదు వీడియో షూట్ చేయడానికి, అందుకే అంత మంచిగా షూట్ చేయలేకపోయాడు. బట్ ఓకే, పర్లేదు. సో ఇక్కడ ఫైనలీ వచ్చేసాను బయటికి. అండ్ ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూసారా అసలు మా పిన్ని కొడుకు ఎంత టెంపర్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఏం చేసినా మధ్యలో దూరుతాడు అనమాట అవన్నీ పాడు చేయడానికి. సో మా చిన్న పాప అయితే పాలు తాగుతుంది, పాల డబ్బాలతో
అండ్ ఇక్కడ మా పెద్ద పాప అయితే మట్టిలో ఆడుకుంటుంది. దానికి మార్నింగ్ నుండి 2 times స్నానం చేయించాను, అయినా కూడా అసలు తన మట్టి మాత్రం వదలడం లేదు. సో ఇక్కడ హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఒక్కొక్కసారి మంచి పనులు కూడా చేస్తాడు మా పిన్ని కొడుకు అయితే. యాక్చువల్లీ మా ఆడబిడ్డ కొడుకు, ఏజ్లో నాకంటే పెద్ద కాబట్టి నేను పిన్ అంటాను. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా అగ్గి కాలుస్తున్నారు పొయ్యి కిందకి, కుకింగ్ చేయాలి కదా. సో అన్నీ జరుగుతున్నాయి ప్రిపరేషన్స్. అండ్ ఇది నా ఫస్ట్ టైం నేను సంబరాల్లో, నా పెళ్ళైన తర్వాత మా ఇంట్లో ఫస్ట్ సంబరాలు అనమాట. సో ఇక్కడ స్వీట్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. సో నేను ఎందుకు చేయడం లేదే అనుకోకండి అసలు, ఎందుకంటే నేను చాలా పనులు చేశాను, బస్ వీడియోలో కనిపించలేదు అంతే. ఎందుకంటే వీడియో నేనే షూట్ చేస్తున్నా ప్రజెంట్. లాస్ట్లో అన్నీ నేనే చేశాను, అవన్నీ జస్ట్ చూపించలేదు వీడియోలో అంతే. ఇక్కడ మా హస్బెండ్ స్నానం చేసుకొని వచ్చారు. ఇంటికి పెద్ద కొడుకు కాబట్టి అన్నీ ఇతని చేతుల మీదే జరగాలి కాబట్టి సో ప్రాపర్గా అయితే పంచి కట్టుకొని వచ్చారు అనమాట. సో ఇంకా మార్నింగ్ నుంచి మొత్తం ప్రిపరేషన్స్ అయ్యాయి. పూజ అనేది సాయంత్రం. కూడా ఎలాగైనా ఆ యొక్క తల్లిని తరమని కూడా నాటి జన్మలు కూడా ఆ యొక్క ద్వారా జరుగుతూ ఈ ప్రతి జన్మ కూడా ఆ యొక్క నల్లోకి వస్తాడు. ఆ యొక్క నల్లోకి కూడా ఆ కృష్ణ పరమాత్ముడు కూడా ఇలా పాలసములు కూడా అలాగే పైన మాత్రం సో ఫ్రెండ్స్, మా ఇంట్లో సంబరాలు చాలా మంచిగా జరిగినాయి. అండ్ ఇంకా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వస్తాయి, తప్పకుండా చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే కమెంట్స్ కూడా చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం. సో ఓకే, బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో బయట మొత్తం రిలేటివ్స్ అందరూ కూర్చొని ఉన్నారనమాట. సో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి ఏం జరుగుతుంది. ఓకే, బాయ్, నెక్స్ట్ వీడియో.